హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఈస్ దీప్తి. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు అప్డేటెడ్గా జాబ్ నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా అయితే తెలుస్తాయి ఫ్రెండ్స్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో అంటే ఐఐటి తిరుపతిలో కొన్ని పొజిషన్స్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి. అవి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎంత అమౌంట్ పే స్కేల్ అనేది ప్రొవైడ్ చేస్తారని క్లియర్గా చెప్తానండి. ఇవి అన్నీ కూడా ఈ ఐఐటి హైదరాబాద్లో ఉన్న పొజిషన్స్ అన్నీ కూడా రెగ్యులర్ బేసిస్లో అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటుందండి. అంటే ఏంటంటే మీకు రెగ్యులర్ బేసిస్ అంటే మీకు ఒకసారి గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది అంటే అది పర్మనెంట్ పొజిషన్స్ కింద ఉన్నాయండి. దీంట్లో చాలా పొజిషన్స్ అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. ఈ నోటిఫికేషన్లో అయితే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సివిల్, చాలా పొజిషన్స్ కండి ఎక్స్పీరియన్స్ అనేది 8 to 10 years అయితే ఉంది. కానీ ఇప్పుడు నేను చెప్పే పొజిషన్స్కి మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ లేదండి. ఈ ఎక్స్పీరియన్స్ ఏమీ లేని పొజిషన్స్ కింద అయితే ఫస్ట్ అయితే జూనియర్ టెక్నీషియన్ పొజిషన్ అయితే ఉంది. దీనికి ఏజ్ అనేది 27 years అయితే ఉండాలండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపాటికి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ అయితే అయిపోయి ఉండాలి. 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలండి. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే అయిపోయి ఉండాలి. ఇక్కడ పే స్కేల్ అనేది లెవెల్ 3లో అయితే ఉంటుందండి. అంటే పే స్కేల్ 21,700 నుంచి 69,100 మధ్యలో అయితే ఉంటుంది. ఇక్కడ ఎన్ని పొజిషన్స్ ఉన్నాయంటే ఒక పొజిషన్ అయితే ఉందండి, అది యూఆర్ కేటగిరీలో అయితే ఉంది. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ సిస్టంలో అయితే ఉందండి. దీనికి కూడా ఏజ్ 27 years అయితే ఉంది. ఇక్కడ బీఎస్సీ, బీసీఏ, 3 years డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ నెట్వర్క్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అట్లీస్ట్ 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలండి. దీనికి పే స్కేల్ వచ్చేసేపటికి లెవెల్ 3లో అయితే ఉంది. అంటే 21,700 నుంచి 69,100 మధ్యలో అయితే ఉంటుంది. ఇక్కడ పొజిషన్స్ అనేవి 2 అయితే ఉన్నాయండి. ఒకటి యూఆర్ కేటగిరీ కింద, ఒకటి ఎస్సీ కేటగిరీ కింద అయితే ఉంది. ఇంకొక పొజిషన్ వచ్చేసేపాటికండి జూనియర్ టెక్నీషియన్ అయితే ఉంది. దీనికి ఏజ్ అనేది 27 years అయితే ఉంది. వీళ్ళైతే 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలండి. ఇది కూడా లేకపోతే పోస్ట్ ఎస్ఎస్సి విత్ 2 years ఐటీఐ కోర్స్ అయినా చేసి ఉండాలండి. ఇక్కడ పే స్కేల్ అనేది లెవెల్ 3లో అయితే ఉంది. అంటే 21,700 నుంచి 69,100 వరకు అయితే ఉంది. ఇక్కడ ఒక పొజిషన్ మాత్రమే ఉంది, అది ఓబీసీ కేటగిరీలో అయితే ఉంది. ఇక్కడండి జూనియర్ హిందీ అసిస్టెంట్ గ్రూప్ 1 కేటగిరీలో అయితే ఉందండి. ఏజ్ అనేది 27 years అయితే ఉండాలి. వీళ్ళు బ్యాచులర్ డిగ్రీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ కంపల్సరీ ఎలెక్టివ్ సబ్జెక్ట్ కింద అయితే ఉండాలండి. ఇక్కడ పే స్కేల్ అనేది లెవెల్ 5లో ఉంటుంది. అంటే పే స్కేల్ 29,200 నుంచి 92,300 వరకు అయితే ఉంది. ఇక్కడైతే ఒక పొజిషన్ అయితే ఉందండి, అది యూఆర్ కేటగిరీలో అయితే ఉంది, అన్రిజర్వ్డ్ కేటగిరీ అంటే. ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ పొజిషన్ జూనియర్ అసిస్టెంట్ పొజిషన్ అయితే ఉందండి. 27 years అయితే ఉండాలి ఏజ్. ఫస్ట్ క్లాస్ బ్యాచులర్ డిగ్రీ విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్ అయితే ఉండాలి. ఇక్కడ పే స్కేల్ అనేది లెవెల్ 3లో ఉందండి. అంటే 21,700 నుంచి 69,100 వరకు అయితే ఉంది. ఇక్కడ 4 పొజిషన్స్ అయితే ఉన్నాయండి. ఒకటి యూఆర్ కేటగిరీలో, ఒకటి ఓబీసీ కేటగిరీలో, ఒకటి ఎస్సీ కేటగిరీలో, ఒకటి ఎస్టీ కేటగిరీలో అయితే ఉంది. దీన్ని ఎలా అప్లై చేయాలంటే వీళ్ళు ఒక వెబ్సైట్ అయితే చెప్పారు, http://iitttirupati.ac.in.staff అయితే ఉండాలండి. ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసేపాటికి 29/1/2021 లోపల మీ అప్లికేషన్ ఫామ్ అనేది మీరైతే ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేయాలి. సర్టిఫికెట్స్ ఏమేం కావాలో కూడా చెప్పారండి. ఇవన్నీ కూడా మీరు అటాచ్ చేయాలి. ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే అటాచ్ చేయాలి. 2 MB మాత్రమే ఫైల్ అయితే ఉండాలండి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. అవి ఏమేమి సర్టిఫికెట్లు అంటే ఎస్ఎస్సి, 10th, ఇంటర్మీడియట్, 12th, డిప్లొమా, యూజీ డిగ్రీ, పీజీ, పిహెచ్డి ఉంటే ఏవైతే మీరు చదువుకున్నారో ఆ సర్టిఫికెట్స్ అన్నీ కూడా అటాచ్ అయితే చేయాలి. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అండి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసేపాటికండి 200 rupees అయితే ఉందండి. ఇక్కడ ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ క్యాండిడేట్స్, ఎస్టీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్కి అయితే ఎగ్జామ్ ఫీజు అయితే ఏమీ లేదు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నానండి, ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఎప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిందంటే 30/12/2020 అయితే స్టార్ట్ అయిందండి. క్లోజింగ్ డేట్ ఆఫ్ ది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసేపాటికి January 29, 2021 వరకు అయితే ఉంది.
సో దీన్ని ఎలా అప్లై చేయాలో కూడా నేను చూపిస్తానండి. మీరైతే ఫస్ట్ ఐఐటి తిరుపతి వెబ్సైట్కి అయితే వెళ్ళండి. వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. మీరు రిక్రూట్మెంట్ ఓపెన్ చేసినప్పుడైతే మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అండ్ అప్లై ఆన్లైన్ అయితే ఉంది. మీరు అప్లై ఆన్లైన్ అయితే క్లిక్ అయితే చేయండి. ఇక్కడ అప్లై ఆన్లైన్ క్లిక్ చేసినమ్మంటే మీకైతే ఇట్లా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఏ పోస్టులు అన్నీ కూడా క్లియర్గా వేకెన్సీస్ వైజ్ అయితే ఇచ్చారు. అది ఏ లెవెల్లో పే కూడా అయితే మీకు ఉంటుందో ఇచ్చారండి. అంటే లెవెల్ 10లో ఉందా, లెవెల్ 12లో ఉందా, లెవెల్ 5లో ఉందా, లెవెల్ 3లో ఉందా. కానీ ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఈ పోస్టులు అన్నిటికీ కూడా మినిమం 8 to 10 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. కానీ కొన్ని పొజిషన్స్కి మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ లేదు. ఆ పొజిషన్స్ వచ్చి జూనియర్ టెక్నీషియన్, సిస్టమ్, కెమిస్ట్రీ, ఎలక్ట్రీషియన్ అయితే ఉందండి. ఇంకోటి జూనియర్ హిందీ అసిస్టెంట్ గ్రేడ్ 1లో అయితే ఉంది. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ లేదండి. జస్ట్ మీరు బీఎస్సీ అయితే సరిపోతుంది. అంటే ఎనీ డిగ్రీ స్టూడెంట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉన్నాయండి. మళ్ళీ చెప్తున్నాను, క్లోజింగ్ డేట్ అనేది 29/01/2021 అండి. ఇవన్నీ కూడా పర్మనెంట్ బేసిస్ మీద రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటుంది ఐఐటి తిరుపతి. ఇక్కడ ఎలా అప్లై చేయాలంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ కానీ మీరు క్లిక్ చేసినమ్మంటే మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. జస్ట్ మీరు మీ యూజర్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఇమేజ్ అయితే అడుగుతుందండి. ఇక్కడ అంటే మీకు ఒక ఈమెయిల్ అడ్రస్ మీరు ఇచ్చిన తర్వాత మీకు ఈమెయిల్కి ఒక ఐడి అండ్ పాస్వర్డ్ అయితే జనరేట్ అవుతుంది. ఐడి అండ్ పాస్వర్డ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుందండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి, ఐఐటి తిరుపతిలో ఉన్న పర్మనెంట్ పొజిషన్స్ అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేటెడ్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ మీరు మిస్ అవ్వకుండా తెలియాలి అంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.